హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అబద్ధాలు ప్రచారం చేయడంలో టీడీపీ నాయకులకు మించిన వారు ఎవరూ లేరు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్ధాలు చెప్తూ గ్లోబల్ ప్రచారం చేసి అబద్ధాన్ని కూడా నిజమని ఎలా నమ్మిస్తాడో, అదేవిధంగా తమ నాయకులు కూడా అబద్ధాలను ప్రచారం చేయటంలో ఏమాత్రం కూడా తీసిపోరు అని ఒక మంత్రి గారు రుజువు చేశారు. ఒక మంత్రి గారు నిన్న మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఖాళీ కుండ ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఖాళీ కుండలో సంపద సృష్టించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ కుండ ఇవ్వకుండా చిల్లుబడిన కుండ మాకు ఇచ్చాడు కాబట్టి నీళ్ళన్నీ కింద పోతున్నాయి, సంపదను మేము సృష్టించలేకపోతున్నాము అంటూ ఆ మంత్రి గారు అంటున్నారు. ఆ మంత్రి ఎవరో కాదండి, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు చూడండి. వాలంటీర్లకు మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తాం, మా ఇంటికి పూతరేకులు తేండి, మాకు కజ్జికాయలు తేండి అన్నాడు చూడండి. ఆ మంత్రి గారు, ఆయనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు నిన్న ప్రజలకు అబద్ధాలను కళ్ళబుల్లి మాటలతో కప్పిపుచ్చుతూ మాట్లాడుతున్నాడు. జగన్ ఖాళీ కొండిచ్చాడట. ఏమయ్యా నిమ్మల రామానాయుడు గారు, 2019లో జగన్మోహన్ రెడ్డికి మీరు ఏమిచ్చి అధికారం నుండి దిగిపోయారో మీరు చెప్పగలరా? మీరు చెప్పకపోతే మేం చెప్తాం. కేవలం అంటే కేవలం 100 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి మీరు 2019లో అధికారం నుండి దిగిపోయేటప్పుడు 100 కోట్లు కూడా మీరు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ కుండ మీకు ఇవ్వలేదు. దాదాపు 7,500 కోట్లు ఖజానాలో డబ్బులు నింపి మరి ఆయన అధికారం నుండి దిగిపోయాడు అని మీరు ప్రజలకు నిజాలు చెప్పాలి. ఇలా అబద్ధాలు చెప్తే ఎలా రామానాయుడు గారు? ప్రజల్ని నీకు 15 నీకు 15 నీకు 15 అంటూ మీరు మోసం చేశారు. ఇప్పటికి కూడా ఆ 15 ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వం, మా దగ్గర ఖజానా లేదు, చిల్లుబడిపోయిన కొండ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని అబద్ధాలు చెప్తున్నారు. మరో మాట ఏమన్నారు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది అని అంటున్నారా? మరి 2014 నుండి 2019 వరకు మీరు ఎంత అప్పులు చేశారు? 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేశాడో ప్రజలు నిజాలు చెప్పండి. నిమ్మల రామానాయుడు గారు, 2014 నుండి 2019 వరకు మీరు చేసిన అప్పులు 2.70 లక్షల కోట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు మీకన్నా తక్కువగా 1.77 లక్షల కోట్లే అప్పు చేశాడని నేను కాదు చెప్పింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికీ 10 సార్లు పైనే చెప్పుంటారు. నిజాలు ప్రజలకు చెప్పకుండా అబద్ధాలు ప్రజలకు వల్లిస్తే ఎలా నిమ్మల రామానాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. జగన్ చిల్లికొండ మీకు ఇవ్వలేదు. జగన్ నిండుకొండ మీ చేతిలో పెడితే మీరు ఆ నిండుకొండను కూడా మీరు సంపద సృష్టించలేక అసమర్థులు అని మీరు నిరూపించుకుంటూ ఈరోజు ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలలకే మీరు ఇచ్చింది 100 కోట్లే అయినప్పటికీ ఆయన వచ్చిన 2 నెలలకే 5 లక్షల ఉద్యోగాలు సచివాలయాలలోనూ వాలంటీర్ వ్యవస్థలోనూ ఇచ్చాడు. ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చాడు. కేవలం 6 నెలలకే అమ్మఒడి ఇచ్చాడు. మరి ఫీజు రీయింబర్స్మెంట్ 970 కోట్లు మీ ప్రభుత్వంలోని పెండింగ్ బకాయిలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు గొప్ప, జగన్మోహన్ రెడ్డి పాలన గొప్ప అనేది మీరు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తీసుకొచ్చాడు. 2.5 సంవత్సరం కరోనా కాలాన్ని ఎదుర్కొన్నాడు. ఆ కరోనా కాలంలో మీ చంద్రబాబు, మీ నాయకులు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కరోనా కాలాన్ని ఎదుర్కొని ప్రజల ప్రాణాలను నిలబెట్టాడు. 1 రూపాయి ఆదాయం లేకపోయినప్పటికీ ఉద్యోగస్తులకి జీతాలు ఆపలేదు, ప్రజలకి సంక్షేమాలు ఆపలేదు. అది జగన్మోహన్ రెడ్డి పాలన అంటే. జగన్మోహన్ రెడ్డి పాలనకు మీ పాలనకు ఎంత తేడా ఉందో చూడండి.